లేకపోతే సోషల్ మీడియాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదర్శిస్తున్న అసహనం ఇది. నేను చంద్రబాబు గారు సీఎం గా ఉన్న చంద్రబాబు గారే ఆయనే ఈ అసహనాన్ని ప్రదర్శించారు అని అంటే అందులో మీరు మూసిపెట్టడానికి ఏమైనా చెప్పొచ్చు. దాని తరువాత సంగతి జరగట్లేదు అని అనటం లేదు, కానీ ఎక్కడి వరకు జరుగుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. మీరు చెప్పినట్టుగా 70-80% ఏం జరగటం లేదు అనేది ఇక్కడ కళ్ళకు కనిపిస్తున్న వాస్తవం. ఒక 50% జరిగింది అంటే 50% మీరేమనుకుంటున్నారు? పోనీ సరే, విమర్శలు అందరూ చేస్తారు, ఇది కష్టకాలం, డిజాస్టర్ టైం కాబట్టి పోనీ విమర్శలు కాకుండా ఏం చెయ్యాలి, ఎక్కడ లోపం ఉంది? అధికారుల సమన్వయ లోపమా, ఎట్లా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ ఈ కష్టకాలంలో ఇలాంటి విమర్శలు చేయకూడదని అందరూ తమాయించుకొని ఆపేది, కానీ వాళ్ళని ప్రొవోకేట్ చేసేది ఎవరండి? ఈ అధికారంలో ఉన్న వాళ్ళు కాదా? అంతా బాగా చేసేసాం అంటే ఏం చేశారు అని మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ పడుతుంది. ఇకపోతే ఇందులో ఇక్కడ ఈ జరిగిన ఇప్పుడు చాలా సంవత్సరాలుగా ఇంత పెద్ద ఉధృతిలో ఏది జరగలేదు. కానీ ఇంతకు ముందు ఏదైనా జరిగినా కూడా ఇటువైపున ఈ బుడమనేరు వైపు నుంచి జరిగింది ఏది కాదు. కానీ ఆక్రమణలు ఎప్పుడు తీసేయాలండి? చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఆక్రమణల గురించి మాట్లాడుకుంటే ఏమొస్తుంది? మనం ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడున్నా మాట్లాడి ఉండాల్సింది. లేదు, ఇంతకు ముందు వేరే వాళ్ళు అధికారంలో ఉంటే ఇదిగో ఈ ఆక్రమణలు ఇక్కడ ఉన్నాయి అనేది మనం ఏ రోజు ఇష్యూ మీద ఆ రోజు ఇష్యూ మీద మాట్లాడుకుంటున్నాం తప్ప దీర్ఘకాలిక చర్యలకు గాని ముందు జరిగిన వాటన్నిటి మీద సమీక్షలు గాని ఏం జరుపుకోవటం లేదు. అలాగని ఇప్పుడు ఇట్లాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు 3 నెలలే కదా వచ్చింది, వీళ్ళు 3 నెలల్లో ఇప్పుడు ఒకళ్ళు చేసేవారేమో, ఈ లోపలనే కెలామిటీ వచ్చింది కదా. కూడా వీళ్ళే అధికారంలో ఉన్నారండి, ఈ కూటమి అధికారంలో ఉంది. అప్పుడు ఆక్రమణల గురించి ఏం మాట్లాడలేదు కదా. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ చంద్రబాబు గారు సీఎం గా చేశారు, అప్పుడు ఆక్రమణలు కూడా జరిగినాయి. కానీ ప్రాసెస్ ఏంటంటేనండి, ఏ రోజుకి ఆ రోజు ముద్దకి బిస్మిల్లా లాగా ఏ రోజుకి ఆ రోజు గురించే మాట్లాడుకుంటున్నాం మనం. ఇంత కెలామిటీ జరగటానికి కారణం ఏమిటి అని అంటే ఆక్రమణలే కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఇంత నష్టం జరగడానికి కారణం ఆక్రమణలే కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఈ వరద ఉధృతిని ఆపటానికో లేకపోతే ఎక్కువగా వచ్చింది అది కూడా కాదనేది ఏం కాదు, కానీ జరగాల్సింది ప్రభుత్వం చేయాల్సిన పనులు, ముందు చేయాల్సిన పనుల్ని కూడా చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మరి ఎలాగ పర్మిషన్ ఇచ్చారో చెప్పండి? ఒక బైక్ కూడా వెళ్ళలేనంత సందులోకి ఇళ్లు కట్టుకొని ప్రజలు ఉంటున్నారు. అందులో ఎంతమంది సరే, మీరు అనుకున్నట్టు ఉమ్మడి రాష్ట్రంలోనే కాసేపు జరిగింది అనుకున్నాం. గత ప్రభుత్వం పోనీ అసలు మానిటర్ చేసి ఎన్ని తీసేసి ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణలో హైడ్రాలో చేయట్లేదా? హైడ్రా అని చెప్పి పెచ్చగొట్టుడు కొడుతున్నారు. ఏం చెరువున్నా తీసేయండి అంటున్నారు. అధికారులు లేదు, అధికార పార్టీ లేదు, మంత్రులు లేవు అని చేస్తున్నారుగా. గత ప్రభుత్వం చేయక ఇప్పుడు 3 నెలల్లో రాగానే విపత్తి ఇలా జరిగింది. సరే, విమర్శలు ఎపాటు, వాళ్ళు ఇలా చేశారా వీళ్ళు ఇలా చేశారా అని కాకుండా ఇప్పుడు లోపం ఎలా సరిచేయాలి, ఇప్పుడు ఏం చేస్తే అవుతుంది? వాళ్ళు చేశామని చెప్తున్నారు, ఉంటుందండి చిన్న చిన్న ఇబ్బందులు అయినా చేస్తాం. మీ వర్షన్ ఏంటి? ఇక్కడ వాళ్ళు చెప్పినంతగా జరగటం లేదు అనేది ఇప్పుడు మాకు అర్థమవుతున్న విషయం. ఇక్కడ సహాయక చర్యలు చేయటానికి కోసం ఇంకా ఎక్కువ మంది కావాల్సిన అవసరం ఉన్నప్పుడు దానికి ఏం అవసరం అనేది కదా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సింది. ఇంకా ఎక్కువ ఎస్ఐన్ చేయటానికి, కట్టలు తెంపటానికి వాళ్ళు కాచుకొని కూర్చున్నారు, దాని మీద కాపలా పెట్టాము అని అంటే మరి వేరే సహాయం కోరండి, కేంద్రం సహాయం కోరండి, బలగాలను దింపుకోండి, వాళ్ళ ద్వారా చేయనివ్వండి, హెలికాప్టర్లు తీసుకొని రండి, డ్రోన్లు ఇప్పుడు మీరు కొత్త పద్ధతి డ్రోన్ ద్వారా తీసుకెళ్లి ఇవ్వగలుగుతున్నాం అన్నారు కదండి. ఇలాగనే వేరే సహాయం కోరుకుని మిలిటరీ సహాయం కోరుకునే అవకాశం ఉంది. కేంద్రంలో ఉన్న వాళ్ళని ఒప్పించుకొని హుటాహుటిన ఒక పెద్ద బెటాలియన్ తెప్పించుకుంటే వాళ్ళ బోట్లు ఏమవుతాయి? వాళ్ళు కూడా ఒక రకంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకంటే ఎక్కువ